సందర్భంగా కొంచెం వేదికలు 5 చేతులు కాదన్న ఆర్గనైజర్ ఈ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఎమ్మెల్యే గారికి సందర్భంగా ఎమ్మెల్యే శాసనసభ్యులు డాక్టర్ బివి జయ నాగశెట్టి సార్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు స్వాగతం తెలియజేస్తూ మరి ముందుగా అదే సార్ అదే వాళ్ళకి ముందుగా శ్రీగా కోరుతున్నాం సార్ మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీని ప్రారంభించే ముందు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బెంగళూరు శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ డాక్టర్ బివి చంద్రశేఖర్ గారికి ముందుగా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మా ఆర్గనైజర్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరంతో బివి క్రికెట్ టోర్నమెంట్ 8 సంవత్సరాలు పూర్తి కావడం జరుగుతుంది. గత 2014 నుంచి 2013 నుంచి 2019 దాకా దిగ్విజయంగా అద్భుతంగా మెగా క్రికెట్ టోర్నమెంట్ బీడీసార్కి జరపడం జరిగింది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మన పార్టీ ఓడిపోవడంతో ఈ 5 ఏళ్ళ గ్యాప్ ఏర్పడింది. కానీ ఆ గ్యాప్లు ఏం కనపడకుండా దానికి ముంచి ఆ 7 ఏళ్ళకి ముంచి మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ దిగ్విజయంగా మేము టోర్నమెంట్ కండక్ట్ చేస్తామని సార్ గారికి మా ఆర్గనైజర్స్ తరఫున అందరి తరఫున మాట ఇస్తున్నాం సార్. టోర్నమెంట్ 5 ఏళ్ళు కూడా మళ్ళీ 5 ఏళ్ళు కూడా 10 ఏళ్ళు అద్భుతంగా జరిపి మీకు మంచి పేరు తెస్తాం. అలాగే క్రీడాకారులని ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్లేయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 20 సంవత్సరాల నుంచి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఇక్కడ బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం మెగా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. మరి ఇందులో భాగంగా మరి ఈరోజు మన గవర్నమెంట్ లీడర్ మరియు ఇండియన్ నియోజకవర్గ మన బలహీన వర్గాల ఆశాధ్యత అయినటువంటి శ్రీ బివి ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్యే గారైనటువంటి బివి చంద్రశేఖర్ రెడ్డి గారికి మరి ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు మరియు క్రీడాకారులకు మరి మీడియా మిత్రులకు అందరికీ పోలీసులకు అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రసిద్ధి వంచిన ఈ క్రికెట్ టోర్నమెంట్ దీన్ని స్మారకార్థం జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ మరి అలాగే ముందు కూడా మరి దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది క్రీడాకారులు మన ఎన్నికలు నియోజకవర్గానికి వచ్చి ఈ క్రీడల్లో పాల్గొని మరి దేశానికి కూడా ప్రతిష్టాత్మకంగా మారాలని చెప్పేసి భవిష్యత్తులో నేను కోరుకుంటాను. మరి అలాగే ఈ క్రీడ అనేది మరి చాలా స్పోర్ట్స్ గా చూసుకోవాలి. ఇందులో అంపైర్లు కానివ్వండి, ఆర్గనైజేషన్ నిర్ణయం కావండి, అది నిర్ణయం తుది నిర్ణయంగా మరి భావించి అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఈ కార్యక్రమాన్ని ఈ పోటీని మరి జయప్రదం చేయవలసిందిగా మరి క్రీడాకారులను కోరుచున్నాను. కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో మన ఎమ్మెల్యే నియోజకవర్గం గెలిపించి మళ్ళీ ఈరోజు ఆటల పోటీలు నీలకంఠేశ్వర స్వామి జాతర అంటే బివి మోహన్ రెడ్డి గారి యొక్క స్మారకార్థం జరిగేటువంటి కార్యక్రమాలతో ప్రారంభమై దేదీప్యమానంగా సంతోషమయంగా జాతర అంటే జాతర అనే విధంగా